బద్దలు కొట్టే కలెక్షన్లు తెచ్చుకున్నప్పుడు నేషనల్ అవార్డులు కొల్లగొట్టినప్పుడు కూడా రాని అప్రిషియేషన్ ని ఇప్పుడు టేస్ట్ చేస్తోంది పుష్ప టీం. ఇలా ఉండాలి, ఇలా చేయాలి, అబ్బా పుష్పరాజ్ ఏం ప్లాన్ చేస్తున్నాడు అంటూ అందరూ మెచ్చుకుంటున్నారు. ఎందుకీ పార్టీ లేదా పుష్ప అని అడిగించుకునేంతగా పుష్పరాజ్ చేస్తున్న పనులేంటి చూసేదానండి. పుష్ప ప్రతిరోజు సోషల్ మీడియాలో ఏదో ఒక రీజన్ తో ట్రెండ్ అవుతూనే ఉంది. ఒకవైపు రిలీజ్ కి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. సినిమా ఫైనల్ పోర్షన్ షూటింగ్ లో ఉంది. ఇప్పుడు జరుగుతున్న స్కెడ్యూల్ ఇంకో 2 వారాల పాటు ఉంటుందట. ఈ స్కెడ్యూల్లో కొన్ని కీ సీన్స్, కొంత యాక్షన్ పార్ట్ కంప్లీట్ చేస్తారట. పుష్ప పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతూనే ఉన్నాయి. అయిపోయిన పార్ట్ అయిపోయినట్లుగానే ఎడిట్ టేబుల్ కు వచ్చేస్తోంది. రషెస్ చూసుకున్న వెంటనే నిర్మాణానంతర పనులు స్టార్ట్ చేస్తున్నారు టీం. మరోవైపు ప్రమోషన్లు కూడా అంతే వేగంగా ప్లాన్డ్ గా జరుగుతున్నాయి. ఇవ్వబోయే అప్డేట్ ముందు నుంచే సోషల్ మీడియాలో మారుమ్రోగుతోంది. అప్డేట్ వచ్చాక ఆ ట్రెండ్ కంటిన్యూ అవుతోంది. ఇక రిలీజ్ టెన్షన్ మీద పడుతున్న అన్ని విషయాల్లోనూ ఇంత పకడ్బందీగా ఎలా ఉండగలుగుతున్నారంటూ ఆశ్చర్యపోతున్నారు జనాలు. రిలీజ్ కి రెడీ అవుతున్న అప్కమింగ్ సినిమాలు చాలా వరకు పుష్ప ప్రమోషన్ల మీద ఒక కన్నేసుంచుతున్నాయి. పుష్ప 2 లాగా ప్లానింగ్ చేసుకోవాలనో, ఫాలో అవ్వాలనో, పోటీ పడాలనో ఇలా రీజన్ ఏదైతేనేం ఆ రకంగానూ పుష్ప మేనియా వైరల్ అవుతూనే ఉంది. హీరోయిన్లు వెకేషన్లకు వెళుతూ ఉన్నప్పుడు వెంట పిల్లలను తీసుకువెళ్లడం చూస్తూ ఉంటాం. కొన్నిసార్లు సోలోగాను వెళ్తూ ఉంటారు. ఫ్యామిలీ ట్రిప్పులు కూడా ఉంటాయి. అలా పక్కా ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేశారు మిస్టర్ అండ్ మిసెస్ రణబీర్. వారిద్దరూ రాహా పాపను కూడా వెంట పెట్టుకుని వెళ్లారు. అయితే వీరితో పాటు ఓ కెప్టెన్ కూడా ట్రావెల్ చేశారు. ఈ ట్రిప్ కి వార్ సీక్వెల్ కి సంబంధం ఏంటి? యానిమల్ సినిమా ఇచ్చిన కిక్ ని ఇంకా ఆస్వాదిస్తున్నారు రణబీర్ కపూర్. ఈ సినిమా చేసిన తర్వాత తండ్రిగా తన ప్రేమ 1000 పెరిగిందని చాలాసార్లు చెప్పారు రణబీర్. లేటెస్ట్ గా భార్య ఆలియా, పాప రాహాతో కలిసి ట్రిప్ కి వెళ్లారు. వీళ్లతో పాటు బ్రహ్మాస్త్ర కెప్టెన్ అయాన్ ముఖర్జీ కూడా ట్రావెల్ చేశారు. అయితే వీరంతా కలిసి ఎక్కడికి వెళ్లారు అన్నది మాత్రం సస్పెన్స్. రణబీర్ కపూర్, ఆలియాకి, అయాన్ ముఖర్జీకి మంచి ఫ్రెండ్షిప్ ఉంది. అందుకే వాళ్ళంతా కలిసి ఏదైనా డెస్టినేషన్ ట్రిప్ ప్లాన్ చేశారేమో అని టాక్ వినిపిస్తోంది. ఒకవేళ అలా కాకపోయినా బ్రహ్మాస్త్ర సీక్వెల్ కి సంబంధించిన స్టోరీ సిట్టింగ్స్ ని కూడా ప్లాన్ చేసుకుని ఉండొచ్చు అనే మాటలు కూడా ఉన్నాయి. బ్రహ్మాస్త్ర సీక్వెల్ ని వీలైనంత త్వరగా మొదలుపెట్టే అవకాశాలు ఉన్నాయన్నది బాలీవుడ్ లో వినిపిస్తున్న మాట. మోస్ట్ అవైటింగ్ సీక్వెల్స్ లో బ్రహ్మాస్త్రకు బెస్ట్ ప్లేస్ ఉంది. బ్రహ్మాస్త్ర మూవీతో బేబీ రాహాను సిల్వర్ స్క్రీన్ కి పరిచయం చేస్తారేమో అనే క్రేజీ థాట్స్ కూడా ఫ్యాన్స్ కొస్తున్నాయి. మరికొందరైతే ఒక అడుగు ముందుకేసి హృతిక్, తారక్ నటిస్తున్న వార్ 2లో రాహా స్పెషల్ అపీరెన్స్ ఇప్పిస్తే బావుంటుందని తమ మనసులో మాటను బయటపెడుతున్నారు. ఈ ముగ్గురులో ఎవరో ఒకరు ఈ విషయాల గురించి మాట్లాడితేనే అసలు ట్రిప్ గురించి వివరాలు బయటకొస్తాయి. నాకు నచ్చినట్టు నేను ఉండటంలో ఏముంది, మీకెలా ఉండాలో చెప్పండి, అలా ఉండి చూపిస్తానే అంటున్నారు నటి సంయుక్త మీనన్. జస్ట్ అలా అనడమే కాదు, తనకు అలా అనవని నేర్పింది టాలీవుడ్ అంటూ క్రెడిట్ మొత్తం తెలుగు జనాలకి చేస్తున్నారు ఈ మల్లు బ్యూటీ. ఇంతకీ సంయుక్త చెప్తున్న విషయం ఏంటి? తెలుగు వాళ్లకు క్రెడిట్ ఎందుకు ఇచ్చినట్టు చూద్దానండి. మొన్నటికి మొన్నే టాలీవుడ్ గురించి కొన్ని కామెంట్స్ చేశారు సంయుక్త మీనన్. మాలీవుడ్తో పోలిస్తే తెలుగులో మేకప్ ఎక్కువగా వేస్తారని, కొన్నిసార్లు అది ఇబ్బందిగా ఉంటుందని చాలా విషయాలు చెప్పుకొచ్చారిలా. ఉన్నదున్నట్లుగా మాట్లాడతారనే పేరున్న ఈ బ్యూటీ అన్న మాటలు అప్పట్లో తెలుగువారు కూడా లైట్ తీసుకున్నారు. అలా ఎందుకు మాట్లాడానని అనుకున్నారో ఏమో గాని ఇప్పుడు సంయుక్త మాటల్లో టాలీవుడ్ మీద ప్రేమ కనిపిస్తోంది. తాను ఏ భాషలో సినిమా చేసినా ముందు అక్కడ వర్క్ కల్చర్ని తెలుసుకుంటాను అంటున్నారు. ఈ లక్షణాన్ని తనకు నేర్పించింది తెలుగు ఇండస్ట్రీ అంటున్నారు సంయుక్త. ఇన్నాళ్లు సౌత్ లో గోల్డెన్ లెగ్ అని పేరు తెచ్చుకున్న సంయుక్త మీనన్ ఇప్పుడు నార్త్ లో తన లక్ టెస్ట్ చేసుకోవడానికి రెడీ అవుతున్నారు. ప్రభుదేవ, కాజోల్ నటిస్తున్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు సంయుక్త. దక్షిణాదిన లక్కీ గర్ల్ అనిపించుకున్నట్లే నార్త్ లో కూడా పేరు తెచ్చుకోవాలి అనేది సంయుక్త లేటెస్ట్ గోల్ అట. ప్రెగ్నెన్సీ న్యూస్ ని అనౌన్స్ చేసినప్పటి నుండి సోషల్ మీడియాలో మరింత యాక్టివ్ అయ్యారు దీపికా పదుకోన్. రీసెంట్ గా ఆమె పోస్ట్ చేసిన వీడియో కూడా తెగ వైరల్ అవుతోంది. ఆ సంగతి సరే, ఇంతకీ కల్కి విషయంలో ఆమె పార్టిసిపేషన్ ఏంటి? తెలుగు వర్షన్ విషయంలో ఆమె ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటున్నారు? ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్ లో ఇదే ఇంట్రెస్టింగ్ టాపిక్. లాస్ట్ ఇయర్ దీపికకు 2,000 కోట్ల సినిమాలున్నాయి. పఠాన్, జవాన్ సినిమాలు జస్ట్ షారుఖ్ ఖాతాలో మాత్రమే కాదు, దీపిక అకౌంట్లోనూ డిపాజిట్ అయ్యాయి. ఈ ఇయర్ మాత్రం దీపికకు అలా లేదు. ఆల్రెడీ విడుదలైన ఫైటర్ పెద్దగా సౌండ్ చేయలేదు. హృతిక్ అండ్ దీపిక కాంబినేషన్కి వచ్చిన క్రేజ్ స్క్రీన్ మీద కనిపించినప్పుడు మాత్రం జనాలని మెస్మరైజ్ చేయలేకపోయింది. ఇప్పుడు దీపిక ఆశలన్నీ కల్కి మీదే ఉన్నాయి. పురాణాలతో ముడిపడిన ఫ్యూచరిస్టిక్ సినిమాగా తెరకెక్కుతోంది కల్కి. మొన్నమొన్నటి వరకు హీరోయిన్ గా దీపికకున్న క్రేజ్ ని బుజ్జికి వాయిస్ ఇచ్చిన కీర్తి సురేష్ ఇట్టే కొట్టుకెళ్లిపోయారు. రీసెంట్ గా బుజ్జితో బుజ్జిగాడు చేసిన ఈవెంట్లోనూ దీపిక కనిపించలేదు. నెక్స్ట్ ప్రమోషన్స్కైనా దీపిక వస్తారా లేదా? ఇప్పుడిదొక $1000 ప్రశ్న. హిందీతో పాటు కన్నడ వర్షన్ కి డబ్బింగ్ చెప్పడం పూర్తి చేశారట దీపిక. మరి తెలుగు పరిస్థితి ఏంటి అంటే ఆమె చెప్తారా లేదా
అనే విషయం మీద ఇప్పటికైతే క్లారిటీ లేదు. ఇన్స్టా పోస్టుల్లోనూ, స్పెషల్ వీడియోల్లోనూ, టీమ్ ఇంటర్వ్యూల్లోనూ కల్కి మూవీని దీపిక ప్రమోట్ చేస్తారన్నది ప్రస్తుతానికి ఉన్న సమాచారం. పబ్లిసిటీలో భాగంగా స్టేజ్ల మీద అపీరెన్స్ ఇస్తారా లేదా అన్న విషయంలో ఇంకా క్లారిటీ లేదు. పూర్తి స్థాయిలో ఓ విషయాన్ని నమ్మి చేసినప్పుడు తప్పకుండా ఏదో రకంగా సక్సెస్ అయ్యే తీరుతామని అంటున్నారు నటి కీర్తి సురేష్. తన విషయంలో ఇది చాలాసార్లు ప్రూవ్ అయిందని చెప్తున్నారు ఈ బ్యూటీ. లేటెస్ట్గా కల్కి సినిమాలో బుజ్జి క్యారెక్టర్కి వాయిస్ ఇచ్చిన హైలో ఉన్నారు మహానటి. ఆ జోష్లో ఉండగానే మరో గుడ్ న్యూస్ ఆమె తలుపులు తట్టేసింది. మహానటితో ప్రూవ్ చేసుకున్నప్పటి నుంచి నటనకు అవకాశం ఎక్కడుంటే అక్కడ ప్రత్యక్షమవుతున్నారు కీర్తి సురేష్. తమిళ్లో సాని కాయిదాం సినిమాలో ఆమె నటనను చూసి జనాలు ఫిదా అయిపోయారు. ఈ సినిమాకు అవార్డులు గ్యారంటీ అని అప్పుడే అనుకున్నారు. ఆ మాట ఇప్పుడు నిజమైంది. ఉత్తమ నటిగా కీర్తి సురేష్ కి ఒకాసా తమిళ్ ఇంటర్నేషనల్ అవార్డు దక్కింది. బాలీవుడ్ లో కీర్తి సురేష్ డెబ్యూ ప్రాజెక్ట్ బేబీ జాన్ రిలీజ్ కి రెడీ అవుతోంది. సౌత్ లో కెరీర్ స్టార్టింగ్ లో పక్కింటి అమ్మాయి రోల్స్ చేసిన కీర్తి ఇప్పుడు వెస్ట్రన్ కాస్ట్యూమ్స్ తోనూ హల్చల్ చేస్తున్నారు. ముంబై వీధుల్లో పక్కా మోడర్న్ గర్ల్ లాగా ప్రొజెక్ట్ అవుతున్నారు ఈ బ్యూటీ. ప్రాజెక్ట్ ఏదైనా సరే ఒక్కసారి నచ్చి ఒప్పుకున్నాక 100% ఎఫర్ట్స్ పెడతానంటున్నారు కీర్తి సురేష్. నటనకి స్కోప్ ఉంటే అవార్డులు గ్యారంటీ. ఫక్తు కమర్షియల్ మూవీ అయితే పక్కాగా కాసులు కురుస్తాయనే ఫార్ములాని నమ్ముతున్నారు మిస్ కీర్తి. చూసారుగా, ఇవి వాటి సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ నేత్ర signing off.